ఇసుక విజయవాడలో జరిగిన గ్రేటర్ కమ్మ సంక్రాంతి సంబరాల్లో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదాలపై ఆమె స్పందించడం జరిగింది. కృష్ణా గోదావరి నదుల జలాల పంపిణీ విషయంలో ఉన్న వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆమె సూచించారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మంచి సంబంధాలున్నాయని, ఇద్దరు ఒకచోట కూర్చొని చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పారు. దీని ద్వారా ఇరు ప్రాంతాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు రేణుకా చౌదరి. వివాదాలనేది కొత్త కాదు, మనకే కాదు, రాష్ట్రానికి. ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని చర్చించుకుంటామని చెప్పినారు కాబట్టి చర్చించుకొని ఏదో ఒక దారి తీస్తారని, ఇద్దరికి ఉపయోగపడేటట్లు మాట్లాడుకుంటారు. అమరావతి గురించి జగన్ చేసిన వ్యాఖ్యలు ఎలా చూస్తారు? రివర్ బేస్ అమరావతి ఆయన కొత్తగా కనిపిస్తున్నాయి ఇవన్నీ. నాగలి తీసుకొని భూమి దున్ని అందరికి అన్నం పెట్టిన రైతాంగం అంతా కూడా ఇక్కడ ఉన్నారు. ఈ పక్కన పండించేది బంగారం అనేదే కనిపిస్తూ ఉన్నాయి పంటలు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే పొలిటికల్ గా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్నటువంటి నీటి పంపకాల గురించి మీరేం చెప్తారు? ఇవన్నీ సహజం, మనుషులు అన్నాక ఇవన్నీ ఉంటాయి. కానీ ఇద్దరు ముఖ్యమంత్రులకి గత పరిచయాలు కూడా ఉన్నాయి. ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని సంప్రదించి దారి తీస్తారనేది నా పూర్తి నమ్మకం. రాయలసీమకి చంద్రబాబు దోహం చేస్తున్నారు, తెలంగాణ సరెండర్ అయ్యారు ఒక మాట వైసీపీ వాళ్ళు చేస్తున్నారు మేడం. ఏమండి, వైసీపీ ఏమన్నా చెప్పని, మురిగే కుక్కలకి మేము జవాబు చెప్పలేం కదా. ఇసుక తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదాలపై రేణుకా చౌదరి స్పందించడం అయితే జరిగింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఈ నీటి సమస్యకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలున్నాయి, ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది అంటూ కూడా రేణుకా చౌదరి స్పందించిన సందర్భాలు నెలకొన్నాయి. ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు? విజయవాడలో జరిగినటువంటి కమ్మ సంఘం వారి సంక్రాంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా ఈ రోజు మాజీ కేంద్ర మంత్రి రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గతంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితులపైన ఆమె మాట్లాడారు. అంతేకాదు తాజాగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య నెలకొన్నటువంటి నీటి వివాదంతో పాటు గత జగన్ అమరావతిపై జగన్ చేసిన కామెంట్ల మీద కూడా ఆమె స్పందించారు. ముఖ్యంగా నీటి వివాదానికి సంబంధించినటువంటి విషయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా గతంలో పరిచయస్తులే, ఒక్కొక్కరు తెలిసిన వాళ్లే కాబట్టి త్వరలోని సమస్య పరిష్కారం అవుతుంది ఒక నమ్మకాన్ని రేణుకా చౌదరి వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ఇది పెద్దగా చర్చించుకోవాల్సిన అంశం కాదు, చిన్న విషయం అంటూ రేణుకా చౌదరి చెప్పుకొచ్చారు. అంతేకాదు జగన్ వ్యవహార శైలిపైన కూడా ఆమె కొంత ఘాటుగానే స్పందించారు. జగన్ నోరు తెరిచి అబద్ధాలే మాట్లాడతారు. రాయలసీమకు సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కానీ, లేకపోతే మొన్న తెలంగాణకు నీరు అవసరం లేదంటూ తెలంగాణ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేలాగా చంద్రబాబు మాట్లాడాలంటూ వైసీపీ చేస్తున్న వ్యాఖ్యను కూడా ఆమె తప్పుపట్టారు. రెండు రాష్ట్రాల మధ్య చక్కని వాతావరణం ఉంది, దాన్ని చెడగొట్టే ప్రయత్నం కొందరు చేస్తున్నారంటూ ఆమె మాట్లాడారు. అంతేకాదు గతంలో వైసీపీ హయాంలో అమరావతి విషయంలో తాను స్వయంగా అక్కడికి వెళ్లి రైతులకి మద్దతు తెలిపాను. అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్నప్పుడు అనేక ఇబ్బందులు పెట్టారు, రైతులను ఇబ్బంది పెట్టేలాగా అనేక చర్యలు వైసీపీ చేసింది. కానీ అమరావతి రైతుల పోరాటం కారణంగానే తెలుగుదేశం ఒక పోరాటం చేసిందని కూడా రేణుకా చౌదరి చెప్పుకొచ్చారు. ఖచ్చితంగా అలాంటి పోరాట పటిమ అందరిలో ఉండాలని రేణుకా చౌదరి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రస్తుతం రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారంలో రాజకీయంగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో అలాంటి ఇబ్బందులు ఉండవు, ఇద్దరు ముఖ్యమంత్రులు తెలిసిన వారే కాబట్టి వివాదం పెద్దగా ఉండదు అంటూ రేణుకా చౌదరి చెప్పుకొచ్చారు. దీనిపైన వైసీపీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాల్సిన అవసరం ఉంది. తెలంగాణకి చంద్రబాబు ద్రోహం చేస్తున్నారు, రాయలసీమ లిఫ్ట్ పేరుతో 2020లో మేము ప్రాజెక్ట్ తీసుకొస్తే ఇప్పుడు చంద్రబాబు అక్కడ లిఫ్ట్ అవసరం లేదు, రాయలసీమకి నీళ్లు అవసరం లేదనే విధంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పిన నిర్ణయానికి అంగీకారం తెలుపుతూ చంద్రబాబు నిర్ణయం తీసుకుని రాయలసీమకు ద్రోహం చేశారంటూ వైసీపీ కామెంట్లు చేస్తుంది. మరి ఇప్పుడు రేణుకా చౌదరి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వైసీపీ నుండి ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో చూడాల్సిన అవసరం రేఖ.